ధాన్యం కొనుగోళ్లపై దంగల్ కొనసాగుతోంది. ధాన్యం కొనకుండా ప్రభుత్వం రైతులను వేధిస్తోందని బీజేపీ ఆరోపిస్తే కేంద్రం కొనకపోయినా సర్కార్ ధాన్యం కొంటుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమది రైతు పక్షపాత ప్రభుత్వం అంటున్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్రంతో చేసుకున్న ఒప్పందం మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ చేపట్టలేదన్నారు. రైతులు తక్కువ ధరకు బయట ధాన్యం అమ్ముకోవాలి అన్నది కాంగ్రెస్ వాళ్ల కుట్రని ఆరోపించారు. కొరతనే ఉండదు. విన్నారా అండి? లారీల కుట్రతోటి ఇసుక సప్లై ఇసుక దందా అయిందని చెప్పండి. ఎవరైనా చెప్పండి. దీనికే వస్తుంది కొరత, వడ్లకే వస్తుంది. రైతుల మీద చిన్న చూపు. సమయానికి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఈ పంచాయతీల నుండి నువ్వు ఇవ్వాల్సిన ఇంకా 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేస్తావు. ఇది డిలేడ్ ప్రొక్యూర్మెంట్ అవుతున్నదో ఇది టోటలీ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎక్కువ ప్రొక్యూర్ చేయొద్దు, మా మీద బర్డెన్ ఎక్కువ పడొద్దు. కేంద్రం ధాన్యం తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటారు? 50 లక్షలు కొంటారు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలి? ఎవరి నెత్తి మీద పోయాలి? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సాగు మీరు సాగుపోండి అని పెద్ద తెలివితేటలు అనుకుంటున్నా వాళ్ళు. నాకు అర్థం కావట్లేదు. బీజేపీ నేతల విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భారతదేశంలో ఉన్న అన్ని బీజేపీ ప్రభుత్వాలు ఈ యాసంగిలో కొనుగోలు చేసిన వరి కంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఎక్కువ వరి కొనుగోలు చేసింది. రైతులకు ఎక్కువ అమౌంట్ ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 16,500 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసిన విషయం మరి రైతులందరికీ తెలవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కన్నా తెలంగాణలోనే అధిక ధాన్యాన్ని కొన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడడం సరికాదన్నారు.